సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'అల్లూరి సీతారామరాజు' సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్‌గా ఇప్పటికి కూడా అదే అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సో, సినిమా ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన నేటితో 50 సంవత్సరాలు పూర్తయింది సార్. మరి ఈ నేపథ్యంలో ఆ సినిమా విశేషాలు, అది క్రియేట్ చేసిన రికార్డుల గురించి మీరేం చెప్తారు సార్? 'అల్లూరి సీతారామరాజు' సినిమా అంటే దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆయన రైటర్ని అడిగాడు, మహారథి గారిని, కృష్ణ గారు. అడిగితే మహారథి గారు చెప్పారు, అల్లూరి సీతారామరాజు సబ్జెక్ట్ ఒకటి ఉంది, అలా టోటల్గా సినిమా అంటే స్క్రిప్టే చాలా డ్రమటైజ్ చేసి రాశాడు ఆయన. చరిత్రే అయినప్పటికీ అది ఏ మోతాదులో చెప్పాలి అనేది చాలా ఒక పద్ధతి పెట్టుకుని ఓవర్ డ్రామటైజేషన్ అని అనిపిస్తుంది, కానీ జనం చూశారు, జనానికి కనెక్ట్ అయింది సినిమా. పైగా ఆ లెవెల్ సినిమా అప్పటికి లేదు. దాంతో సినిమా చాలా పెద్ద విజయం సాధించింది, అవార్డులు సాధించింది. కృష్ణ గారు అంటే ఆ సినిమా టైంలోనే, ఈ సినిమా ప్రారంభించిన టైంలోనే దేవుడు చేసిన మనుషులు సద్దినోత్సవం జరిగింది. రామారావు గారు ఇది మొదలుపెట్టారనే ఉద్దేశంతో ఆ సద్దినోత్సవానికి రాలా. ఆయన కొంచెం అలగటం కాదు, వీళ్ళ మీద కొంచెం చిరాకు పడ్డాడు, ఏంటి ఇలా చేశారు సినిమా. ఆ తర్వాత ఆయనకు ఆ గెటప్ వేయాలి అనే కోరిక ఉండేది. అది సర్దార్ పాపారాయుడు సినిమాలోను, ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలోను కొంత తీర్చారు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు. అయితే ఆ టైంలో ఏ టైంలో అంటే వీటన్నిటికంటే ముందే చండశాసనుడు, వీటన్నిటికంటే ముందే బొబ్బిలి పులి కన్నా ముందే ఒక ప్రొడ్యూసరు రామారావు గారిని అప్రోచ్ అయ్యి, పాపారాయుడు తర్వాత, సర్దార్ పాపారాయుడు తర్వాత ఒక ప్రొడ్యూసర్ రామారావు గారిని అప్రోచ్ అయ్యి, సీతారామరాజు మీతో తీస్తాను అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు వాళ్ళు పరుచూరి బ్రదర్స్ని వెంట పెట్టుకుని వచ్చారు. వస్తే చేద్దామన్నారు వీళ్ళు. అయితే పరుచూరి బ్రదర్స్ వాళ్ళు చెప్పారు, ఒకసారి కృష్ణ గారి సినిమా చూస్తే బెటర్ అండి మీరు అని. అప్పుడు చాలా గ్యాప్ తర్వాత కృష్ణతో మాట్లాడాడు రామారావు గారు. నేను సీతారామరాజు సినిమా చూద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన. వెంటనే ఆయన ప్రింట్ తెప్పించి థియేటర్ అరేంజ్ చేసి ఈయన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా వేసి చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన రామారావు గారి రియాక్షన్ ఏంటంటే, ఇంతకంటే చేయగలిగింది ఏం లేదు దీనిలో, అనవసరం ఇప్పుడు మళ్ళీ సీతారామరాజు తీయటం, ఇలాంటి ప్రపోజల్స్ ఏం పెట్టకండి, వేరే సబ్జెక్ట్ ఏదైనా పట్టుకురండి, చేద్దాం సినిమా అని పంపించాడు వాళ్ళు. అలా ముగిసింది ఆ కథ. రామారావు గారు చేయాలనుకుని 53లో డిజైన్ చేసుకున్న సీతారామరాజు సినిమా, అంటే ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే, అగ్గిరాముడు సినిమాలో అల్లూరి సీతారామరాజు బుర్రకథ ఉంటుంది, నాజర్ గారు చెప్పిన బుర్రకథ, అది ఇన్స్పిరేషన్. కృష్ణకేమో అఖండుడు సినిమాలో ఒక డ్రామా ఎపిసోడ్లో అల్లూరి సీతారామరాజు గెటప్ కృష్ణకు వేయించాడు ఆయన, రామచంద్రరావు గారే, అది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఉంది, మనం బాగానే ఉంటాము గెటప్కి సంబంధించి అని ఒక కాన్ఫిడెన్స్ ఉన్న టైంలో మహారథి చెప్పడం. దేవుడు చేసిన మనుషులు విజయవాడలో 12 కాపురం సినిమా సద్దినోత్సవం జరిగినప్పుడు రామారావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు ఆ వేదిక మీద కృష్ణ ఒక ప్రకటన చేశాడు, మాట్లాడుతూ సడన్గా, అన్నగారు డేట్లు ఇస్తే మా బ్యానర్లో సినిమా చేస్తామని. జనం సమక్షంలో, జనాలు వెంటనే ఎల్లేసి గోల్ చేశారు. ఆయన అనివార్యంగా లేచి, సరే మీరు సబ్జెక్ట్ తెచ్చుకోండి, నేను డేట్లు ఇస్తాను అన్నాడు. అలా వచ్చింది ఆ సినిమా. పద్మాలయ బ్యానర్లో దేవుడు చేసిన మనుషులు చాలా పెద్ద హిట్ సినిమా ఆ రోజుల్లో, అంటే చాలా అడ్వెంచరస్ మూవీ కూడా అది. మల్టీ స్టారర్ సినిమాలో ఆ రేంజ్ మల్టీ స్టారర్ మళ్ళీ రాలేదు.
అది నా భూతో నా భవిష్యత్తు లాగానే తయారైంది ఆ సినిమా. ఎన్టీఆర్ క్యారెక్టరు ఇవన్నీ చాలా అద్భుతమైన డిజైన్ నడిచింది దానిలో. దాని తర్వాత దానికి తగ్గకుండా సినిమా చేయాలి అని అది అనుకున్నాడు. ఏమాత్రము తగ్గరాదు అని అనుకున్నప్పుడు ఈ రేంజ్ సబ్జెక్టు చేతిలోకి రావటం, దాంతో కృష్ణకు ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది. తెలుగులో బిగ్ సినిమా అంటే కృష్ణ చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం జనంలో వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఏది చేసినా బిగ్ లెవెల్లో చేయటం మొదలుపెట్టాడు. సీతారామరాజు తర్వాత కురుక్షేత్రం చేశాడు ఆయన. కురుక్షేత్రం కూడా చాలా పెద్ద లెవెల్లో చేశాడు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ బుక్ చేసి రాజస్థాన్లో అవుట్డోర్లు పెట్టి చేశాడు. అది డబ్బులు వస్తాయా రావా, అది చాలా నష్టపోయాడు ఆ సినిమాకి. దానివేరు సూరకర్ణ మీద వేశారు, అది హిట్ అయ్యి ఇది ఫ్లాప్ అయింది. అలా డబ్బులు పోయిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా రిస్క్ చేయడానికి ఇష్టపడేవాడు. అందుకని సాహస నటుడు అనేవాళ్ళే. అట్లా ఆయన రెండోది కృష్ణ గారికి 100వ సినిమా అది, అల్లూరి సీతారామరాజు. ఆ 100వ సినిమా చాలా గ్రాండ్గా ఉండాలి అనే ఉద్దేశంతో అలా డిజైన్ చేశారు. 200వ సినిమా ఈనాడు. ఈనాడు కూడా చాలా చాలా పెద్ద హిట్. 300వ సినిమా తెలుగు వీర లేవరా. తెలుగు వీర లేవరాకి రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. కొట్టించడానికి కారణం ఏంటంటే ఆ సబ్జెక్టు ఎన్టీఆర్కి రిలేట్ అవుతుంది అని అనుకున్నాడు ఆయన. అది లిబరలైజేషన్ ఎకానమీలోకి దేశం ఎంటర్ అవుతున్నటువంటి దశ. 93 ప్రాంతాల్లో చేశాడు. అది చేసినప్పుడు నరసింహారావు గారు మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అవుతున్నామని ప్రకటించిన తర్వాత విదేశీ కంపెనీలు ఈ దేశంలోకి వచ్చేస్తాయి అంటే, సీతారామరాజు చనిపోయినప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లో ఒకడు ఇతన్ని చంపినటువంటి మేజర్ గుడాల్ మనవడికి ఏదో పెద్ద కంపెనీ ఉండి, కార్పొరేట్ కంపెనీ, ఇండియాలో విదేశీ కంపెనీలకి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆడు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ కంపెనీ పెడితే అనే ఆలోచనతో చేసుకున్న స్క్రిప్ట్ అది. అప్పటికి లిబరలైజేషన్ మీద కొంత వ్యతిరేకంగా రామారావు గారు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయనతో క్లాప్ కొట్టించారు తీసుకొచ్చి. ఈయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ సబ్జెక్టు అది కదా అని చెప్పి తీసుకొచ్చి కొట్టారు. ఆ సినిమా ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశాడు. పెద్దగా నడవలేదు. అంటే 100వ సినిమా 200వ సినిమాలు అవి హిట్ అయిన లెవెల్లో తెలుగు వీరలు ఎవరా నడవలేదు. ఇది టోటల్గా అల్లూరి సీతారామరాజు సినిమాకి సంబంధించినటువంటి చరిత్ర. కృష్ణ గారి నట జీవితంలో మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో కూడా సీతారామరాజుది ఒక స్పెషల్ పేజ్. అంటే హిస్టరీని జనరంజకంగా ఎలా చెప్పచ్చు అనే దానికి సంబంధించి అదొక మూస, అదొక మోడల్. అయితే ఆ మోడల్ని అందరూ యాక్సెప్ట్ చేయరు. ఆ సినిమాలు అంటే పర్టికులర్గా అదే లోపాలు, అంటే చరిత్రని ఆయనకి సినిమాకి అనుగుణంగా, స్క్రిప్ట్కి అనుగుణంగా మార్చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని. అంత లిబర్టీ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది చాలామంది ప్రశ్నించారు. ఆ తర్వాత RRR సినిమా టైంలో కూడా దాని మీద చర్చ జరిగింది. సీతారామరాజు, అందులో సీతారామరాజు క్యారెక్టర్ ఆ ఛాయలు ఉన్నటువంటి పాత్ర ఒకటి పెట్టాడు ఆయన. అంటే మార్కెట్ కోసం సీతారామరాజును వాడాడు రాజమౌళి. అప్పుడు కూడా కృష్ణ గారి ప్రస్తావన వచ్చింది, ఈ స్క్రిప్ట్లో చేసినటువంటి మార్పుల ప్రస్తావన వచ్చింది. చరిత్రని వక్రీకరించారు మహారథి గారు అనేటువంటి విమర్శ కూడా వినిపించింది. ఏది ఏమైనా ఆ సినిమా కూడా పెద్ద విజయమే సాధించింది సీతారామరాజు పద్ధతిలోనే. సో సీతారామరాజు గెటప్ వేసిన రామారావు గారు 2 సినిమాలు కూడా పెద్ద హిట్ అయినాయి. సర్దార్ పాపారాయుడు పెద్ద హిట్ అయింది, మేజర్ చంద్రకాంత్ పెద్ద హిట్ అయింది. ఇలా తెలుగు ప్రజలు సీతారామరాజు క్యారెక్టర్, అంటే సీతారామరాజు గారు మన్యం వీరుడిగా ఆయన జీవితం పట్ల తెలుగు ప్రేక్షకులకు ఒక గౌరవభావం ఉండటం వలన ఇది సాధ్యమైంది. ఈ 3 ఇది టోటల్గా సీతారామరాజు సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.